క్రికెట్ వరల్డ్ కప్ సూపర్ 8లో 47th మ్యాచ్. ఈరోజు 2 మ్యాచ్లు ఉన్నాయి. 2 ఇండియాకి ఇంపార్టెంట్. ఫస్ట్ మ్యాచ్ వెస్టిండీస్కి సౌత్ ఆఫ్రికాకి. సౌత్ ఆఫ్రికా టాస్ విన్ అయ్యి వెస్టిండీస్ని బ్యాటింగ్లోకి వచ్చింది. వీళ్ళు బ్యాటింగ్ బ్రహ్మాండంగా కొడుతున్నారు, కానీ అంతే బ్రహ్మాండంగా కూడా వీళ్ళు అవుట్ అయిపోతూ ఉన్నారు అనమాట. ఒక స్టేజ్ ఎలా వచ్చిందంటే 10.2 ఓవర్స్కి 83కి 7 వికెట్స్ పడిపోయాయి. అయిపోయిందిరా అనేసరికి హోల్డర్ ఆల్రెడీ ఉన్నాడు, షెపర్డ్ వచ్చారు. వీళ్ళిద్దరు బ్రహ్మాండంగా 49-50 కొట్టి బ్రహ్మాండంగా అయితే తీసుకొచ్చారు. 176 8 వికెట్స్ నష్టానికి అయితే వీళ్ళు బ్రహ్మాండంగా అయితే స్కోర్ అయితే పెట్టారు. కానీ వీళ్ళు సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్కి వచ్చారు. స్టార్టింగ్ పవర్ ప్లేలోనే కుమ్మవతలు పడేశారు. ఏ రేంజ్ అంటే డికాక్ 24 balls 47 కొట్టాడు. అతను అవుట్ అయిపోయాడు. రికల్టన్ వచ్చాడు. ఇంకంతే. వీళ్ళిద్దరు నిల్చునేసి క్యాప్టెన్ మరక్రమ్ 46 balls 82 runs, ఇతను 28 balls 45, రెయిన్ రికల్టన్ నీట్గా కూర్చొని అయితే గెలిచేశారు. ఇది గెలిచినందువల్ల మనకి ఏందిరా ఉపయోగపడిందిరా అంటే, మనము రన్ రేట్ అవసరం లేదు. మనం నెక్స్ట్ 2 మ్యాచ్లు గెలిచేసామంటే సరిపోతుంది. మనం సూపర్ 8 నుంచి సెమీస్కి వెళ్ళిపోతాం. ఇది గెలిచినందువల్ల సౌత్ ఆఫ్రికా సెమీస్కి వెళ్ళింది. ఇప్పుడు 2 టీంలు అయితే సెమీస్లో ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఇంగ్లాండ్, ఆ గ్రూప్ నుంచి, ఈ గ్రూప్ నుంచి సౌత్ ఆఫ్రికా. మనం నెక్స్ట్ మ్యాచ్ మనం ఏమాత్రం ఆడతామో మనం చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నచ్చిందా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే ఈ వీడియోని లైక్, సబ్స్క్రైబ్, షేర్ ఏదో ఒకటి అయితే చేయండి.